పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో మెజిషియన్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అటవీ శాఖ మంత్రి జోగు రామన్న హాజరయ్యారు. 10 మందిని నవ్వించడంతో పాటు మూఢనమ్మకాలపై సమాజంలో అవగాహన కల్పించేవారే మెజిషియన్స్ అన్నారు మంత్రి. ఇంటర్నేషనల్ మెజిషియన్స్ డే సందర్భంగా ప్రముఖ మెజిషియన్స్ తో పాటు పొట్టి శ్రీరాములు వర్సిటీలో చదువుతున్న విద్యార్థులు సైతం వాళ్ల కళల్ని ప్రదర్శించి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఇంత విజ్ఞానం ఉన్నప్పటికీ కూడా, ఇంత సైన్స్ పెరిగినప్పటికీ కూడా ఇంకా చాలా మూఢనమ్మకాల వల్ల కూడా మరి ఇంకా కొంతమందికి ఇది ఇంకా నమ్మే పరిస్థితి ఉంది. అటువంటి వారిని కూడా ఇది కాదు, మూఢనమ్మకాల విషయంలో నమ్మేటటువంటి ప్రసక్తి లేదనేటటువంటి విషయాన్ని కూడా, మెసేజ్ని కూడా మరి ఇటువంటి మ్యాజిక్స్ ద్వారా తప్పకుండా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. దాన్ని తప్పకుండా మీరు అందరూ కూడా మరి ఆ మెసేజ్ని పాస్ చేసేటట్టు, ప్రజలకు ఒక దృఢ విశ్వాసం కలిగేటట్టు మరి ఇంకా మీరు ముందుకెళ్ళడానికి. సో ఈ కోర్స్కి మనకి ఒక థియరీ ఉంటుంది, 2 ప్రాక్టికల్స్ ఉంటాయి. సో అది ఈ 6 నెలల పాటు అంటే 18 years అబవ్ ఉండాలి, 10th class మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి. దానికి వారిని మేము వీళ్ళు చేర్చుకుంటాం. ఆ తర్వాత వాళ్ళు ఆ 6 months కోర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రదర్శన ఇవ్వడం ఉంటుంది. ముందుగా వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ లో పాస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా యూనివర్సిటీ అంటే యావత్ ప్రపంచంలోనే, భారతదేశం అనుకునే వరకు, కానీ ఇప్పుడు యావత్ ప్రపంచంలో మొట్టమొదటి యూనివర్సిటీ మన మ్యాజిక్ కోర్స్ ని గుర్తించి కోర్స్ గా ఇక్కడ పెట్టడం జరిగింది. భౌతికవాద దృక్పథాన్ని, శాస్త్రీయ దృష్టిని ప్రజలకు చెప్పడానికి ఈ మ్యాజిక్ షో అనేది ఒక సాధనంగా ఉపయోగపడుతున్నది. దీనికి జుంపాలు పెంచుకోవాల్సిన పని లేదు, దీనికి కాషాయం వేసుకోవాల్సిన పని లేదు, దీనికి అరివం బంబం అనాల్సిన పని లేదు. మామూలు స్టిక్, దీన్నే చెట్టుని చేయగలము, మొక్కని చేయగలము. ఏది మానవుడికి అసాధ్యం కాదు, మానవాతీతమైన శక్తి కాదు ఇది. మనము కనికట్టు విద్య